జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇప్పుడు అందరూ అజారుద్దీన్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అజ్జుబాయ్ నువ్వే దిక్కు అంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే జరిగిన మంత్రిగా అజారుద్దీన్ని నిన్న ప్రమాణ స్వీకారం చేయించారు. అది ఎవరికైనా కనిపిస్తుంది. ఎందుకంటే క్యాబినెట్లో ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. 3 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరగదు, అసలు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోరు. బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. అంతేందుకు మహేష్ కుమార్ గౌడ్ కూడా అసలు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం గురించి నాకేం తెలియదు, అసలు ఇన్ఫర్మేషన్ లేదు అన్న లెక్క మాట్లాడిండు. కట్ చేస్తే తెల్లారి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిండు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళకున్న సర్వేలు, వాళ్ళ పార్టీ నాయకులు అందరూ చెప్తుంది జూబ్లీహిల్స్లో పార్టీ గెలవడం కష్టంగా ఉంది అని చెప్తున్నారు అని అర్థమవుతుంది. దాని తర్వాత జూబ్లీహిల్స్లో ఎట్లా అయినా సరే గెలవాలి అని అందరూ ఆధారపడుతున్నటువంటి వ్యక్తి అజారుద్దీన్ అనేది కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే ఇంకా మొత్తం ఆశలన్నీ వదిలేసి అజారుద్దీన్ మీద డిపెండ్ అయ్యారు, అజారుద్దీన్ దిక్కు చూస్తున్నారు. అందులో భాగంగానే అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం అజ్జుబాయ్ నువ్వే దిక్కు, జూబ్లీహిల్స్లో ఎట్లయినా గెలిపించాలి, జూబ్లీహిల్స్ గెలుపోవటంలో నీ మీదే ఆధారపడి ఉన్నాయి అని కాంగ్రెస్ పార్టీ మొత్తం అజ్జుబాయ్ మీద ఆధారపడి చూస్తుందట.